whether life is a curse or a blessing. జీవితం ఒక శాపమైనా సరే, ఒక వరమైనా సరే, Whether your mind is ఇది taking దేని మీద instructions ఆధారపడుతుందంటే మీ మనస్సు మీ నుంచి సూచనలు తీసుకుంటుందా లేదా అన్న దాని మీద ఆధారపడుతుంది. ప్రస్తుతం నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. మీరు కళ్ళు can మూసుకుంటే you think of an ocean? మీరు ఒక సముద్రాన్ని ఊహించుకోగలరా? How am I supposed to know? నాకెలా తెలుస్తుంది? Can you visualize an ocean in your mind with your eyes మీరు closed? కళ్ళు మూసుకొని మీ Can you visualize a మనస్సుతో tiger? ఒక సముద్రాన్ని ఊహించుకోగలరా? Can you visualize ఒక an ant? పులిని ఊహించుకోగలరా? ఒక Can you visualize a చీమను ఊహించగలరా? ఒక పర్వతాన్ని ఊహించగలరా? fantastic mind? మీకు అద్భుతమైన మనస్సు ఉంది. మీరు దాన్ని స్వర్గంగా ఎందుకు మలుచుకోలేరు? What's stopping you? మిమ్మల్ని ఏం అడ్డుకుంటోంది? మిమ్మల్ని అడ్డుకుంటున్న ఒకే ఒక విషయం, In a conscious మీ మనస్సుని మీరు ఎరుక అయిన స్థితిలో ఉంచుకోకుండా అది ఒక నిర్బంధ ప్రతిచర్యగా ఉండేలా చేశారు. what it మీ మనస్సులో ఏం జరుగుతుందో మరెవరూ నిర్ణయించగలరు. that somebody ఇది else can decide what happens in your అతి mind. ఘోరమైన బానిసత్వం కాదు. ఇంకెవరో మీ మనస్సులో ఏం జరుగుతుందో నిర్ణయిస్తున్నారంటే, Happen within మీ చుట్టూ ఏం జరుగుతోందో ఎవరైనా నిర్ణయిస్తే పర్వాలేదు, కానీ మీ లోపల ఏం జరుగుతోందో అది ఇంకెవరు నిర్ణయించకూడదు. మీరు ఈ ఒక్క విషయం చేయండి. compulsive మీరు నిర్బంధంగా చేస్తున్న ప్రతిచర్యల నుండి ఎరుకతో మీరు స్పందించడం మొదలుపెట్టండి. ఓ అలా ఎలా చేయను, వాళ్ళు ఇలా అనగానే నాకు వాళ్ళని అలా చేసేయాలనిపిస్తుంది అనకండి. మీరు ఏదో ఒక డివైస్ ఉపయోగించండి. ఎందుకంటే ఇది మహాశివరాత్రి కాబట్టి నేను చెప్తున్నా. ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి చేసేందుకు. ప్రస్తుతం whatever ఎవరో ఏదైనా అన్నారనుకోండి, మంచి కానివ్వండి చెడు కానివ్వండి, మీ మనస్సులో శివశంభో అనుకోండి. for any god, you మీరు ఏ భగవంతుడిని పిలవడం లేదు. enough time మీరు కేవలం consciously rather than వారికి ఎరుకతో స్పందించడానికి కాస్త సమయం ఇస్తున్నారు అంతే. మీరు ఎరుకతో స్పందిస్తే మీకేం కావాలో అది జరుగుతుంది. మీరు somebody else wants with నిర్బంధ స్థితిలో it's your choice. రెస్పాండ్ అవుతే ఇతరులకు ఏం కావాలో అది జరుగుతుంది. ఇదే మీకున్న చాయిస్. அல்லது சாபமா என்பது மனம் நீங்கள் சொல்வதை கேட்கிறது. ఇది కేవలం మీరు బయటి పరిస్థితులకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అని కాదు, లోపల కూడా మీరు ఎలాంటి ఆలోచనలు సృష్టించుకుంటున్నారు, మీరు ఎలాంటి అనుభూతిని, మీలో ఎలాంటి మనోభావాలను సృష్టించుకుంటున్నారు అన్న దాని గురించి కూడా. మీరు కొద్దిగా మీకు మీరు స్థలం ఇచ్చుకొని వాటిని ఎరుకతో చేసుకుంటే మీకు మీరే ఒక అత్యద్భుతంగా మారిపోతారు. உங்களுக்குள் என்ன விதமான எண்ணம் ஏற்படுகிறது? Mind is a terrible master, మనస్సు అనేది fantastic. ఘోరమైన యజమాని, కానీ అద్భుతమైన బానిస. అందుకని మీరు దాన్ని అలా పెట్టుకోవాలి. మీ మనస్సు మీ మీద ఆధిపత్యం చేసేలా చేస్తే Are there in it అందులో ఏమీ కొత్త సంభావ్యత లేవు. అదొక డేటాబేస్ లాంటిది. that you can gather in మీరు పోగు చేసుకోగలిగిన ప్రతిదీ డేటా పరంగా expression to it? దాన్ని A simple mind ప్రాసెస్ చేసి దాన్ని అనుభూతి చెందగలిగితే, is better than you. So it's time అందుకని you shift from మీరు unconscious data processing kind of life to a conscious response. మీరు Important. ఎరుక లేకుండా డేటా ప్రాసెసింగ్ లాంటి జీవితం నుండి మీరు ఎరుకతో స్పందించే జీవితం వైపు మారాలి. Better than you. ఎందుకంటే రాబోయే తరాల్లో మెషిన్లు మీకంటే ఎంతో గొప్పగా పనిచేస్తాయి. మీరు ఎన్నో పనులు గొప్పగా చేస్తా అనుకుంటారు, అవన్నీ మెషిన్లు ఎంతో బాగా పనిచేస్తాయి. అందుకని మీరు ఈ షిఫ్ట్ తీసుకోవాలి. மனதில் செயல்பாடுகள் மனதுக்கு நீங்கள் Wow. This mind, సరే, an instrument, ఈ మనస్సు అనేది ఒక సాధనం. many layers. దీనిలో ఎన్నో పొరలు ఉన్నాయి. Unfortunately, దురదృష్టవశాత్తు that most people are receiving. మనం పొందుతున్న విద్యా విధానాల వల్ల, ఎంతోమంది పొందుతున్న విద్యా విధానం వల్ల కేవలం డేటా ప్రాసెసింగ్ జరుగుతోంది. Stimulated మిగతా అవకాశాలు
అసలు కనీసం a meditative మొదలు పెట్టడం లేదు, తెలుసుకోవడం లేదు. prayer. మీరు ఒక చిన్న ఆధ్యాత్మిక ప్రక్రియను మీ జీవితంలోకి తీసుకురండి. Aspect which is beyond your physiological and psychological. ఏదైతే మీ మానసిక శారీరానికి అతీతంగా ఉన్నదో How many of you are ఆ young here? ప్రాసెస్. మీలో ఇక్కడ యువతి యువకులు ఎంతమంది ఉన్నారు? 20 you are young, or below 30 you are young, or below 40 or 50. 30కి తక్కువ అంటే మీరు యువత అనాలా? 40కి తక్కువ అయితే మీరు యువత అనాలా? నేను ఎక్కడ ఈ మార్క్ పెట్టాలి? మీరు చనిపోకపోతే మీరు యువత కిందే లెక్క నాకు సంబంధించినంత వరకు. If you are too old, you wouldn't be. మీరు చాలా పెద్దవారైతే Means you are young enough. మీరు వృద్ధాప్యానికి వస్తే మీరు ఇక్కడ ఉండరు. మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు జీవించడానికి సజీవంగా ఉన్నారు, అంటే మీరు ఆనందంగా ఉండడానికి తగినట్లుగా ఉన్నారు, మీరు ప్రేమగా ఉండడానికి తగినట్లుగా ఉన్నారు, మీరు జీవించడానికి Think there is a certain అనువుగా ఉంటే మీరు పారవస్యంతో ఉండడానికి అనువుగానే ఉన్నారు. దీనికి ఒక ఏజ్ లిమిట్ ఉందని అనుకోకండి. ప్రకృతి మీరు సజీవంగా ఉండేలా చేసింది. మీరు ఆనందంగా, సంతోషంగా, పారవస్యంతో ఉండాలి. ఇది మీ నుండి ఎవరూ తీసుకోలేరు, కేవలం అదుపు తప్పిన మనస్సు తప్ప. కానీ నా మనస్సు నా అదుపులో లేదు అంటారు. లేదు, ఎందుకంటే మీరు ఒక నిర్బంధ స్థితిలో ఉన్నారు. మీరు కొద్దిగా you need to respond to either దూరం తీసుకొని రండి. మీరు మానసికంగా, శారీరకంగా, మనోభావాల పరంగా ఏవైతే break. You don't have to say it outside. సమాధానం ఇవ్వాలో దానికి ఒక చిన్న బ్రేక్ ఇవ్వండి. శివశంభో అని మీరు బయటికి అనక్కర్లేదు, లోపల అనుకోండి. ఇదే మిమ్మల్ని ఎంత గొప్ప మనిషిగా మలుస్తుందో చూద్దాం. మనకందరూ అద్భుతమైన మనుషులు కావాలి. యువత అంతా మీరందరూ ఎక్కడున్నారు? యువత అంతా కనీసం రోజుకి 7 నిమిషాల పాటు, రోజుకి కనీసం 7 నిమిషాల పాటు మీరు అది జరిగేలా చూడాలి. ஒரு நல்ல கருவி, அதில் பல அடுக்குகள் உண்டு.